గుర్తించారు. సహస్ర ఇంటి పక్కనే ఉంటున్న బాలుడై నిందితుడిగా గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపినట్టుగా తెలుస్తోంది. ఆ బాలుడు కూకట్పల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు ప్రస్తుతం బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు. ఆ బాలుడు సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడిగా అంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో దొంగతనానికి వెళ్లిన సందర్భంలో ఎప్పుడైతే సహస్ర ప్రతిఘటించిందో, ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళిన క్రమంలో ఎప్పుడైతే సహస్ర పెనుగులాటకు దారితీస్తుందో, అంటే సహస్రతో పెనుగులాటకు దారితీస్తుందో, అప్పుడే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలని, అక్షరాల 80,000 రూపాయలని దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు ఆ బాలుడు. ఈ నేపథ్యంలో ఇటు సహస్ర అడ్డు తగ్గడంతో, సహస్ర ఆ వ్యక్తితో గొడవకు దిగడంతో బాలికను బాలిక గొంతుపై కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత కొన్ని రోజులుగా సహస్ర కేసుకు సంబంధించి ఏం జరిగింది అంటూ ఆ ఉత్కంఠ కొనసాగింది. ఆ విషయంలో మీరు చూడొచ్చు. బాలుడు అక్కడ చేరుకున్న విజువల్స్కి సంబంధించి సీసీ ఫుటేజ్ని పరిశీలించారు పోలీసులు. అటుగా వెళుతున్న వ్యక్తులని, అటుగా ఉన్న సీసీ ఫుటేజెస్ని, ఆ ఇంటికి వెళుతున్న మార్గాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభించారు. అసలు ఇంతకీ ఎవరు చేస్తుంటారు అని డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తే అప్పుడు అసలు గుట్టు రట్టయింది. ఓ 10వ తరగతి చదువుతున్న బాలుడై, ఇంటి పక్కన 10వ తరగతి చదువుతున్న బాలుడై సహస్రను చంపేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ స్టోరీని ట్రాక్ చేస్తున్నారు మా ప్రతినిధి శిల్ప. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ప్రస్తుతం సహస్రకు సంబంధించి ఆ హత్యలో విద్యార్థి పాత్ర ఉందని చెప్పి పోలీసులు ఎలా గుర్తించారు? ఆల్రైట్, మరి కాసేపట్లో శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప అక్కడికి వెళ్లారు. మరి ముఖ్యంగా రోజు ఇంటి దగ్గర రిపోర్ట్ చేశారు. ఆ ఇంటి పక్కడికి వెళ్ళడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఘటనకు సంబంధించి ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళి డీటెయిల్డ్ రిపోర్ట్ అందించింది ఆర్టీవీ. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. సహస్ర హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. కేసును ఛేదించారు కూకట్పల్లి పోలీసులు. మరీ ముఖ్యంగా సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కనే ఉంటున్న బాలుడై నిందితుడని చెప్పి నిర్ధారణకు వచ్చారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపాడు ఆ బాలుడు. కూకట్పల్లి పోలీసులు అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఆ నిందితుడు. బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు బాలుడు అంటూ కూడా తెలుస్తోంది. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలు, 80,000 రూపాయలు దొంగిలించినట్టుగా తెలుస్తుంది. డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా ఇటు ఆ బాలుడికి సహస్ర ఎదురైంది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో పెనుగులాట చోటు చేసుకుంది. ఏకంగా 80,000 రూపాయలు. రిమెంబర్, ఒక మధ్యతరగతి కుటుంబానికి 80,000 రూపాయలు అంటే ఎంత ముఖ్యమో మీకు తెలుసు, మనకు తెలుసు నిజానికి. ఈ నేపథ్యంలోని ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోని అడ్డు వచ్చిన సహస్రను కత్తితో దాడి చేసి గొంతుపై కోసి అత్యంత దారుణంగా చంపేశాడు. మరి ముఖ్యంగా చిన్నారుల్లో ఇటువంటి నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడుతున్న సందర్భం? దొంగతనం చేయాలి అనే అంశానికి సంబంధించి అసలు వాళ్ళ ఇంట్లో అంత డబ్బు ఉందని ఎలా తెలిసింది? అసలు వాళ్ళ ఇంట్లో అంత డబ్బు ఉంటుందని చెప్పి ఎలా తెలిసింది? అయితే ఇదంతా కూడా ఒక పేపర్ మీద ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, దీని మీద ఒక పేపర్ మీద రాసుకున్నాడట. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై స్కెచ్ గీసుకున్నాడు నిందితుడు. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలు దొంగలించాడు బాలుడు. డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా నిందితుడిని చూసింది సహస్ర. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి బెదిరించిన సందర్భం. ఈ నేపథ్యంలోని అలా బెదిరించినప్పటికీ ఇంకా ఎవరికైనా చెప్పేస్తుందేమో అన్న భయంతో ఆ బాలుడు సహస్రను చంపేశాడు. సహస్రపై దాడి చేసి అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. కత్తితో దాడి చేసి నరికి చంపేశాడు. కత్తిపై ఇన్ఫాక్ట్ ఆ మెడపై కత్తిపోట్లు కూడా దాదాపుగా 7 కత్తిపోట్లు అన్నట్టుగా ఆ రోజు మనం మాట్లాడుకున్న సందర్భం. మిస్టరీ వీడింది, చంపింది 10th క్లాసు విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. మరి ముఖ్యంగా ఆ తల్లి ఆ రోజు కన్నీరు మున్నీరుగా వినిపించింది. ఒకటే చెప్పుకొచ్చింది, ఇంటి చుట్టుపక్కల వారితో అదిగో మీరు చూడొచ్చు. ఆ విద్యార్థికి సంబంధించి అటుగా వెళ్తున్న ఆ ఫుటేజ్కి సంబంధించి మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆ సీసీ ఫుటేజ్ని
ఆ బైక్ పై వెళ్తున్నారు నిందితుడు. విజువల్ మీరు చూస్తున్నారు, బైక్ పై వెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదుగు ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూసివ్ గా మీరు చూస్తున్నారు. బైక్ పై తీసుకువెళ్తున్నారు నిందితుడిని. బైక్ పైన మీరు చూడొచ్చు, బైక్ పైన తీసుకువెళ్ళడం జరుగుతోంది నిందితుడిని. అటు పోలీసులు మఫ్టీలో వచ్చి ఆ బాలుని అక్కడి నుంచి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఎప్పుడైతే పూర్తిగా పరిశీలించారో బాలుని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడే అని చెప్పి నిర్ధారణకు వచ్చింది. అదుగు మీరు చూడొచ్చు, అక్కడ మీడియా ఉంది. మీడియా ఉన్న క్రమంలో కూడా బాలుని ఎవరికి తెలియకుండా మఫ్టీలో అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంటి పక్కనే ఉన్నాడు ఆ బాలుడు. మరి ముఖ్యంగా రోజు ఈ ఘటనని పరిశీలించాడా? ఆ తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్తారు, ఆ పాప ఎప్పుడు ఉంటుంది అనే ఆ క్రమంలో అది మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న క్రమంలో అదుగు ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. అటుగా వెళ్తున్న సిచ్యువేషన్, అటుగా వెళ్తున్న క్రమంలోని ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ బైక్ మీద తీసుకువెళ్తున్న వాడే చంపేసింది. బైక్ పై ఉన్నాడే వాడే నిందితుడు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. ఈ అంశాన్ని ఆ ఇంటికి వెళ్ళి ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆర్టీవీ. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ అప్డేట్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి విచారణలో? రైట్, ఏదైతే గత 4 రోజులుగా మిస్టరీగా మారిన సహస్ర కేసు అయితే ఈరోజు మిస్టరీ అయితే ఛేదించారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గత కొన్ని రోజులుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ లభ్యం కాలేదు. కానీ చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసే పోలీసులకు ఒక విస్తుపోయే నిజమైతే ఒక క్లూ అయితే దొరకడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఉండే ఏదైతే బిల్డింగ్ ఉందో దాని పక్కనే ఉంటున్న ఇంట్లో ఏదైతే పక్కనే బిల్డింగ్, అది సుమారుగా ఇది 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే సుమారు అది 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. నియర్ బై బిల్డింగ్ అనమాట. ఒక్కసారి మీరు కూడా కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? రైట్ పవన్, ప్లీజ్ కంటిన్యూ. రైట్, ఏదైతే 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఏదైతే మైనర్ బాలుడు, సుమారు 15 నుంచి 16 సంవత్సరాల బాలుడు, వీళ్ళని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులుగా. అయితే ఏ టైంకి బయటికి వెళ్తున్నారు, ఏ టైంకి లోపల ఉంటున్నారు, ఇదంతా కూడా చాలా క్లియర్గా మానిటర్ చేస్తూ వచ్చాడు. సో ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోతారు, ఎవరు లేరు అనే సమయం అదునుగా చూసుకొని ఇంట్లో దొంగతనం చేయొచ్చు అన్న పథకంతోనే ఆ బాలుడైతే లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ లోపల సహస్ర లోపలనే ఉండడంతో ఒకసారిగా అరుపులు కేకలు వేయడంతో ఎక్కడ బయట వ్యక్తులకి, తన పేరెంట్స్కి కానీ చుట్టుపక్కల వారికి అరిచి ఎక్కడ చెప్తుందో అని భయపడిన ఆ బాలుడు ఏదైతే కిచెన్లో ఉన్న ఒక నైఫ్, అంటే కాసేపు దాకా పెనుగులాట జరగడంతో కిచెన్లో ఉన్న ఒక పదునైన చిన్నపాటి ఒక నైఫ్ తీసుకొని శాస్త్రం మీద అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టుగా బయటకు మళ్ళీ గడియ పెట్టేసి, ఎందుకంటే మన సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు అంటే సేమ్ అదే బిల్డింగ్, ఏదైతే బిల్డింగ్ నుంచి జంప్ చేసి పక్క నుంచి వచ్చాడో సేమ్ అటాచ్డ్గా ఉన్న బిల్డింగ్, సేమ్ అదే బిల్డింగ్లో జంప్ చేసి వేరే గలీలోంచి బయటికి వెళ్ళడం వల్ల ఇప్పటివరకు అయితే పోలీసులకు ఆధారం దొరకపోలేదు. సో మొత్తం కూడా చుట్టుపక్కల సీసీ కెమెరాలు కానీ, ఇంతవరకు ఏరియాలో జరిగిన గొడవలు కానీ, ఏదైనా దొంగతనాలు కానీ, అండ్ క్లోజ్గా ఆ ఏరియాలో మానిటరింగ్ అవుతున్న టెలిఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం వల్ల పోలీసులకు ఒక ఆధారం అయితే జరిగింది. ప్రస్తుతం మన ఆర్టీవీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. విజువల్ అయితే ఆ బాలుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మఫ్కీలో వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేసుకుంటూ అతన్ని పట్టుకోవడం జరిగింది. తీసుకెళ్ళి ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ఎవరికి తెలియకుండా అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లో అయితే కూకట్పల్లికి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా లేకపోతే ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్షన్గా మిగిలింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే సహస్ర కేసుని చేశారు. ఒక మిస్టరీ అయితే వీడిందంటూ చెప్పుకోవచ్చు. కేవలం దొంగతనం, అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కేవలం దొంగతనం కోసం ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక నిండు తీసుకొస్తున్న క్రమంలో అక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసేట్టుగా తెలుస్తోంది. అటు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం అటుగా వచ్చే రోడ్డు మార్గాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ పవన్, ఒక్కసారి మీ లైన్లో ఉండండి. ఇటు సహస్ర ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం మారుతోంది. అక్కడ ఆ కుటుంబం బోరును విలపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శిల్ప సహస్ర ఇంటి దగ్గర ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళు ఏమంటున్నారు, ఆ కుటుంబం ఏమంటుంది, సహస్ర కుటుంబం ఏమంటుంది? శిల్ప, రైట్, ఎట్టకేలకు ఈ రోజు ఒకవైపు సహస్ర కేసులో నిందితుని పట్టుకున్నారు. ఇంటి పక్కనే ఏదైతే సహస్ర వాళ్ళ బిల్డింగ్ ఉంటుందో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి మైనర్ బాలుడు ఇది హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాసేపు క్రితమే ఒకవైపు మఫ్టీలో వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా, ఇటు మీడియా వాళ్ళని సైతం ఎవరికి అనుమానం రాకుండా మఫ్టీలో వచ్చి
స్కూటీ పైన తీసుకెళ్లారు. స్కూటీ పైన తీసుకెళ్లి ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఏదైతే సాహస్ ఒకటే ఉన్నదంటూ కూడా ఆయనకు సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.